హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో టమాటా పచ్చడి చాలా సింపుల్గా ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి. అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించానమాట. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఎమ్మి టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. పచ్చడి పెట్టుకోవడం కోసం బాగా పండిన టమాటాలని 1 కేజీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కేజీ టమాటాలకి అన్ని కొలతలు అయితే చూపిస్తున్నానండి. టమాటాలని శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు ఫ్యాన్ కింద వదిలేసేయండి. సో తేమ మొత్తం పోతుందన్నమాట. 1 గంట తర్వాత ఇంకా ఏమైనా తేమ ఉంటే క్లాత్తో తుడిచేసి టమాటాలకి పైనుండే తొడిమెలను అయితే తీసేయాలి. పచ్చడి పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా తొడిమెలను అయితే తీసేయాలండి. తొడిమెలు తీసేసిన తర్వాత ఒక్కొక్క టమాటాని 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. టమాటాలన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంతో టమాటా ముక్కల్ని కొలుచుకోండి. ఇలా కొలుచుకోవడం వల్ల పచ్చడి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. తీసుకున్న కప్పుతో అయితే 1 కేజీ టమాటాలకి 5 కప్పుల టమాటాలు అయితే వచ్చాయండి. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నింటినీ ఒక ప్యాన్లోకి వేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ కప్పుతోనే 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. కూరగాయలలోకి శనక్కాయ నూనె తీసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని బాగా మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటూ సిమ్లోనే కలుపుకుంటూ ఉన్నారంటే టమాటాలు అయితే ఇలా మొత్తం మెత్తగా అయిపోతాయండి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సేమ్ కప్పుతో 1 కప్పు నిండుగా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకునేటప్పుడు చింతపండునైతే నారలు పీసులు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి. చింతపండును కూడా టమాటాలలో కలిసిపోయేలాగా కలిపేసుకొని సిమ్లోనే ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే చింతపండు కూడా మొత్తం మెత్తగా అయిపోతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని బాగా చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకొని మెంతుల్ని ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. వీటన్నింటినీ మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన టమాటాలు చింతపండునైతే మిక్సీ జార్లో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే టమాటా ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారం, 1/4 కప్పు సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు సరిగ్గా నలగదనమాట. సో మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని సేమ్ కప్పుతో 1 కప్పు శనక్కాయ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. ఊరగాయలకి శనక్కాయ నూనె అయితేనే టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు ఆవాలు, అలాగే ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని రెండింటిని చిటపటలాడనిచ్చిన తర్వాత ఒక 20 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. వెల్లుల్లి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి అయితే వేసుకోవాలి. పచ్చడి వేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం తాలింపులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చడిని అయితే ఆయిల్లో ఉడకనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఆ కారపొడి మొత్తం ఆయిల్లో ఉడికి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
చూడండి ఇలా ఆయిల్ బయటికి తేలిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మళ్ళీ ఒకసారి పచ్చడిని కలిపేసుకున్నారంటే ఎమ్మీగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసి పచ్చడిని అయితే కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన పచ్చడిని అయితే ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి స్టోర్ చేసుకున్నామంటే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుందండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలోకి కాస్త పచ్చడి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఊరగాయలు పెట్టిన వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేస్తారండి. అంత సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.